బిగ్ బాస్ తెలుగు 9 12th వీక్లో టోటల్గా 8 మెంబర్స్ అయితే నామినేట్ అయ్యారు కదా. అయితే ఈ 8 మెంబర్స్ అసలు ఎవరిని నామినేషన్ చేసుకున్నారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ వచ్చేసరికి సీక్రెట్ నామినేషన్లో సంజనని నామినేషన్ చేశారు. ఓపెన్ నామినేషన్లో తనుజని నామినేట్ చేశారు. ఇక ఇమాన్యుయల్ వచ్చేసరికి సీక్రెట్గా డెమన్ పవన్ని నామినేట్ చేశారు. ఓపెన్గా తనుజని నామినేట్ చేశారు. ఇక భరణి గారు వచ్చేసరికి సీక్రెట్గా తనుజని నామినేట్ చేశారు. ఓపెన్గా దివ్యని నామినేట్ చేశారు. ఇక దివ్య వచ్చేసరికి సీక్రెట్గా భరణిని నామినేట్ చేసింది. ఓపెన్గా తనుజని నామినేట్ చేసింది. ఇక తనుజ వచ్చేసరికి సీక్రెట్గా డెమన్ పవన్ నామినేట్ చేశారు. ఓపెన్గా దివ్యని నామినేషన్ చేసింది. ఇక రీతు వచ్చేసరికి సీక్రెట్గా కళ్యాణి నామినేషన్ చేసింది. ఓపెన్గా సంజన గారిని నామినేషన్ చేసింది. ఇక కళ్యాణ్ వచ్చేసరికి సీక్రెట్గా సుమని నామినేషన్ చేశారు. ఓపెన్గా డెమన్ పవన్ని నామినేషన్ చేశారు. ఇక డెమన్ పవన్ వచ్చేసరికి సీక్రెట్గా కళ్యాణ్ నామినేషన్ చేశారు. ఓపెన్గా ఇమాన్యుయల్ని నామినేషన్ చేశారు. ఈ వారం ఎక్కువగా నామినేషన్స్ అయితే తనుజకి పడ్డాయి. సో ఫైనల్గా ఈ 12th వీక్లో 8 మెంబర్స్ అయితే నామినేట్ అయ్యారు.